everyone, this is yours Padmanjali Tanguturi. Welcome to e-learning Educare. So today we are going to see about NCERT Geography Class 6 Chapter 7 Part 3 Physical Divisions of India. టాపిక్ అనేది మిగిలిపోయింది. సో అది అవర్ కంట్రీ ఇండియాలో ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా గురించి చూద్దాం. అండ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో మనం లొకేషన్ సెట్టింగ్స్ గురించి, నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా గురించి, అండ్ అలాగే 28 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్ ఎలా ఫామ్ అయ్యాయి అండ్ ఏ విధంగా ట్రిక్స్తో గుర్తుపెట్టుకోవాలని క్లియర్ కట్గా మనం చెప్పుకున్నాం పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో. ఒకసారి చూడనట్లయితే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి పార్ట్ 1 పార్ట్ 2 చూసాక ఈ పార్ట్ 3 చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ద physical division of India. So మనం already చెప్పుకున్నాం physical division, so which refers to the natural elevation of the land, which refers to the nature. సో ఫిజికల్ డివిజన్ కవర్స్ అంటే ఏం చెప్పొచ్చు? మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, రివర్స్, దీస్ ఆర్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా. పొలిటికల్ డివిజన్స్ అంటే పొలిటికల్ యూనిట్స్, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం డివైడ్ చేసినటువంటి పొలిటికల్ యూనిట్స్. సో ఇండియాలో ఉన్నటువంటి ఫిజికల్ డివిజన్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ we talk about mountains. Second one is Great Indian Desert. So this is the Great Indian Desert, black color lo undi kada, and triangular shape lo unnatuvanti red color danta kuda peninsular plateau, that also we discuss here. And rings format lo unnai kadandi, so these are coastal plains. And here are the northern plains. And here are the islands, Andaman and Nicobar, Lakshadweep. So that we all discuss. So these 6 things గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. Let me see about the islands అండి. సో సౌత్ నుంచి నార్త్ వరకు చూసుకుంటూ వెళ్దాం. సో మనం ఎప్పుడైనా మన లైఫ్లో కూడా కింద నుంచి పైకి వెళ్ళే స్టేజ్కి ఎదగాలి. అండ్ అలాగే ఫస్ట్ లెట్ వి సీ అబౌట్ ది ఐలాండ్స్. సో ఐలాండ్స్ గురించి చూసే ముందు ఇక్కడ ఇండియాలో సో ఈ ప్లేస్లో అరేబియన్ సీ అనేది లొకేట్ అయింది, అండ్ ఇక్కడ ఇండియన్ ఓషన్ అనేది లొకేట్ అయింది, అండ్ అలాగే ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ అనేది లొకేట్ అయిందండి. దెన్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్ అనేది ఇక్కడ ఈ ప్లేస్లో లొకేట్ అయి ఉన్నాయి ఆల్మోస్ట్, విచ్ ఈస్ ఇన్ అరేబియన్ సీ. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ విచ్ ఈస్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో 2004లో సునామీ వచ్చిందట. ఆల్మోస్ట్ చాలా ప్లేస్ వరకు కూడా నీటితోనే మునిగిపోయింది ఇప్పటి వరకు కూడా అని చెప్తున్నారు. అలాగే కోరల్ ఐలాండ్స్, ఇండియన్ లక్షద్వీప్ ఐలాండ్స్లో కావచ్చు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కావచ్చు, చాలా కోరల్ ఐలాండ్స్ అనేది ఉన్నాయట. సో వాట్ ఈజ్ మీన్ బై దట్ కోరల్ ఐలాండ్స్ అంటే ఒక టైనీ ఇన్సెక్ట్స్ అనేది ఉంటాయండి. సో దట్ ఆ టైనీ ఇన్సెక్ట్స్ ఏంటి అంటే అవి చాలా సెన్సిటివ్ అనమాట. సో వాటిని అవి రక్షించుకోవడం కోసం ఒక గూడులాగా ఏర్పరచుకుంటాయి దానిపైన అంతా కూడా. సో ఈ విధంగా గూడులాగా ఏర్పరచుకుంటాయి. అవి చనిపోయిన తర్వాత ఈ లోపలే ఉండిపోతాయి కదా. సో ఆ చనిపోయిన తర్వాత స్కెల్టన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పొలిప్స్ అంటారండి. సో ఇప్పుడు దిస్ ఈజ్ ద ల్యాండ్ అనుకుందాం. సో దీనిపైన ఇప్పుడు ఇంత హైట్లో వచ్చేసింది, రైట్. దెన్ ఆ తర్వాత దీనిపైన ఇంకొక ఇన్సెక్ట్ అనేది అలాగే జీవం ఏర్పరచుకుంటుంది. సో ఆ విధంగా అది కూడా చనిపోయిన తర్వాత ఇట్లా ఆ విధంగా పొలిప్స్ అనేది ఇట్లా ఒకదానిపైన ఒకటి జీవాన్ని కొనసాగించడం వల్ల ఇంత హైట్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ దీనిపైన ఇంకొక ఇన్సెక్ట్ అనేది నివసిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా కోరల్స్ అనేది ఏర్పడతాయి. దట్ ఈస్ వి రిఫర్ ఇట్ యాజ్ ఏ కోరల్ ఐలాండ్స్. సో మన ఇండియాలో లక్షద్వీప్ ఐలాండ్స్లో కావచ్చు, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దగ్గర కావచ్చు, కోరల్ రీఫ్స్ అనేది ఉంటాయి. అండ్ అలాగే గ్రేట్ బ్యారియర్ రీఫ్ విచ్ ఇస్ ఇన్ ఆస్ట్రేలియా. Then coming to Peninsular Plateau. So here Peninsular Plateau name ఎందుకు వచ్చిందండి? What is meant by peninsular and what is meant by plateau? Plateau అంటే as we all know which is a uplifted area, so which is a raised area with a flat surface, అంటే table like structure అని చెప్పొచ్చు. సో ఈ విధంగా
టాప్లో ఏదైతే ఉంటుందో అది ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది. అండ్ అలాగే అప్లిఫ్టెడ్ ఏరియా విచ్ ఇస్ రైజ్డ్ ఏరియా అని చెప్పొచ్చు. వాట్ ఈస్ మీన్ బై పెనిన్సులర్? పెనిన్సులర్ అంటే ల్యాండ్కి త్రీ సైడ్స్న వాటర్ ఉన్నట్లయితే దట్ వి రిఫర్ ఇట్ యాజ్ ఎ పెనిన్సులర్. సో ఈ యొక్క పెనిన్సులర్ ప్లాట్యూకి ఇటు సైడ్ వాటర్ ఉన్నాయి, ఇటు సైడ్ వాటర్ ఉన్నాయి, ఇటు సైడ్ వాటర్ ఉన్నాయి. సో ఈ పైన హిమాలయాస్, నార్థన్ ప్లెయిన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి త్రీ సైడ్స్ ల్యాండ్ ఉండి టేబుల్ లైక్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఆ సర్ఫేస్ని పెనిన్సులర్ ప్లాట్యూ అని పిలుస్తున్నాం. సో దట్ పెనిన్సులర్ ప్లాట్యూలో ఫస్ట్ వీ విల్ సీ అబౌట్ ది ఆరావళి హిల్స్. సో ఆరావళి హిల్స్ అనేది ఓల్డెస్ట్ పీక్స్ అండి. మనం డిస్కస్ చేసుకుందాం. వోల్ఫోల్ మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ కూడా ఆరావళి మౌంటైన్స్ అని చెప్తాం. అండ్ ఆరావళిలో హైయెస్ట్ పీక్ ఏంటి అండి? కురుషిక, విచ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ చాప్టర్. అండ్ నెక్స్ట్ వన్ పెనిన్సులర్ ప్లాట్యూ అనేది 2 టైప్స్గా డివైడ్ చేశారండి. సో వన్ ఈజ్ సెంట్రల్ ఐలాండ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డెక్కన్ ప్లాట్యూ. ఓకే, పోస్ట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ డెక్కన్ ప్లాట్యూ అనేది ఏ స్టేట్స్ అనేది కవర్ చేస్తుంది అది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన ఫస్ట్ 3 మెంబర్స్ యొక్క నేమ్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, దెన్ సెంట్రల్ హైలాండ్స్గా అలాగే డెక్కన్ ప్లాట్యూగా డివైడ్ చేశారండి. ఆల్మోస్ట్ సెంట్రల్ హైలాండ్స్ ఇంతవరకు ఉంటుంది. ఈ కింద ఆల్మోస్ట్ ఈ ప్లేస్ అంతా కూడా డెక్కన్ ప్లాట్యూ అండి. ఓకే, సో రివర్స్ అనేది పాస్ అవుతాయని డిస్కస్ చేసుకుందాం. హియర్ ఈజ్ అ వింధ్యా రేంజ్ అండ్ అలాగే ఇక్కడ సత్పురా రేంజ్, ఇక్కడ వింధ్యా రేంజ్, ఇక్కడ సత్పురా రేంజ్ అండ్ ఇక్కడ నర్మదా రివర్ అనేది పాస్ అవుతుంది. హియర్ ఈజ్ అ తప్పీ రివర్ అనేది పాస్ అవుతుందండి. ఓకే, వింధ్యాస్ అనేది సౌత్ ఇండియాని, నార్త్ ఇండియాని ఆల్మోస్ట్ హాఫ్కి కట్ చేసేటువంటి రేంజెస్ ఏంటి అంటే వింధ్యాస్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే సత్పురా రేంజ్, నర్మదా తప్పీ రివర్ మధ్యలో ఉండేటువంటి రేంజ్ ఏంటంటే సత్పురా రేంజ్ అండి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ ఆల్మోస్ట్ సో నర్మదా అండ్ తప్పీ రివర్స్ అనేది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండి. సో ఇట్ ఈస్ ద వెస్ట్, ఇట్ ఈస్ ద ఈస్ట్, నార్త్ అండ్ సౌత్ అండి. సో దట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో ఇక్కడ నుంచి ఒక అరేబియన్ సీలో కలుస్తాయి అనమాట ఈ యొక్క రివర్స్ అన్నీ కూడా. ఏంటిది? నర్మదా అండ్ తప్పి. అండ్ అలాగే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి అంటే హియర్ ఈజ్ అ కావేరి అండ్ అలాగే హియర్ ఈజ్ అ కృష్ణ అండ్ హియర్ ఈజ్ అ గోదావరి అండ్ ఆల్మోస్ట్ హియర్ ఈజ్ అ Mahanadi. So these were the east flowing rivers andi. Some of the east flowing rivers we are seeing it. And alage మనం ఈ రివర్స్తో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. దెన్ కమింగ్ టు ద ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ది వెస్టర్న్ ఘాట్స్ అండి. సో ఈ సైడ్ ఉన్నటువంటి యొక్క ఘాట్స్ అన్ని కూడా ఈస్టర్న్ ఘాట్స్ అంటాము. ఈ సైడ్స్ ఉన్నటువంటి ఘాట్స్ అన్ని కూడా ఈస్టర్న్ ఘాట్స్ అంటాము. అండ్ అలాగే ఈ వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ఘాట్స్ అన్ని కూడా వెస్టర్న్ ఘాట్స్ అని పిలుస్తాము. సో అసలు ఘాట్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క ప్లాట్యూకి ఎడ్జెస్ అంతా కూడా, సో ఈ ప్లాట్యూకి ఎడ్జెస్ అంతా కూడా ఇట్లా హిల్స్ అనేది ఉంటాయండి. సో ఆ హిల్స్ మధ్యలో ఉన్నటువంటి ఒక రోడ్ ఆర్ నథింగ్ బట్ ఒక మౌంటైన్ పాస్ అని చెప్తాం కదా, that we refer it as a western ghats. So west side unnai kabatti west side locate ayi unnai kabatti so western edges lo unnai kabatti western ghats annamu, eastern edges lo unna vaatni eastern ghats ani annamu. Aithe వెస్టర్న్ ఘాట్స్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయటండి. సో కంటిన్యూస్గా ఉంటాయన్నమాట. అంటే ఈ యొక్క పైన నార్త్ నుంచి సౌత్ వరకు కూడా కంటిన్యూస్గా ఫామ్ అయి ఉంటాయి. బట్ ఈస్టర్న్ ఘాట్స్ ఏంటి మధ్య మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటాయట, కంటిన్యూస్గా ఉండవు అనమాట ఈస్టర్న్ ఘాట్స్ అనేవి. దట్ దే కావేరి, కృష్ణ, గోదావరి, మహానది, దీస్ వర్ ద ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేది ఎస్తురీస్ని ఫామ్ చేస్తాయండి. సో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేది ఎస్తురీస్ని ఫామ్ చేస్తాయి. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేది డెల్టాస్ని ఫామ్ చేస్తాయండి. ఓకే, అసలు ఎస్తురీస్ అంటే ఏంటి, డెల్టాస్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. సో ఎస్తురీస్ అంటే సో ఇక్కడ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రివర్స్ అనేది వస్తున్నాయండి. సో నెంబర్ ఆఫ్ రివర్స్ అనేది వస్తున్నాయి. ఈ నెంబర్ ఆఫ్ రివర్స్ అన్నీ కూడా ఒక్కటే వేలో, సో ఒక్కటే దారి, ఒక్కటే పాత్లో వచ్చి ఇక్కడ బీచ్లోకి చేరినట్లయితే, సో బీచ్లోకి చేరినట్లయితే దట్ వి రిఫర్ ఇట్ యాజ్ అ ఎస్తురీ. బట్ డెల్టా అంటే ఏంటి, సో ఒక్క రివర్ కూడా, ఒక్క రివర్ కావచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రివర్ కావచ్చు, డిఫరెంట్ ఫార్మాట్స్లో డిఫరెంట్ పాత్స్లో సీకి చేరినట్లయితే దిస్ ఇస్ ద సీ అనుకుంటే that we refer it as a delta. So delta is nothing but a flat land area sometimes which is in triangular shape and as well as which cuts into the smaller rivers, which divides, which splits into the smaller rivers while moving on to the sea. So that is we refer it as a delta. Then coming to
అలాగే హియర్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డెల్టా, దట్ ఈస్ సుందర్బన్ డెల్టా. సో హియర్ ఇట్స్ ద మౌత్ ఆఫ్ గంగా రివర్. సో గంగా రివర్ అనేది ఈ విధంగా పాస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి యమునా రివర్ కూడా గంగా రివర్లో కలుస్తుంది. అండ్ యాజ్ వెల్ as బంగ్లాదేశ్ నుంచి బ్రహ్మపుత్ర రివర్ కూడా గంగా నదితో మీట్ అవుతుందండి ఎట్ సమ్ ప్లేస్. అండ్ ఫైనల్లీ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది, రైట్. దెన్ దిస్ ఈస్ అబౌట్ ద వెస్ట్ ఫ్లోయింగ్ అండ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. అండ్ కమింగ్ టు వెస్టర్న్ ఘాట్స్ అండ్ ది ఈస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ అనేది ఏంటి అనేది మనం ఆల్రెడీ డెఫినేషన్ చూసాము. దెన్ వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ వచ్చేసి అనైముడి అండి. సో అనైముడి ఇన్ కేరళ. కేరళ అంటే ఆల్మోస్ట్ ఇదే ప్లేస్. ఓకే, అనైముడి ఈజ్ ఇన్ కేరళ. అండ్ అలాగే ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏంటి అంటే జిందాగఢ. జిందాగఢ హిల్ ఈజ్ ద హైయెస్ట్ పీక్. సో దాట్ జిందాగఢ అనేది తమిళనాడులో లొకేట్ అయ్యిందండి. ఓకే, జిందాగఢ ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ జిందాగఢ. అనైముడి ఈజ్ ద హైయెస్ట్ పీక్. సో విచ్ ఇస్ ఇన్ కేరళ, విచ్ ఇస్ ఆఫ్ ది వెస్టర్న్ ఘాట్స్. అలాగే ఇక్కడ మలబార్ కోస్ట్ అనేది ఉంటుందండి. అండ్ హియర్ ఈజ్ ఏ కొరామండల్ కోస్ట్. సో మలబార్ కోస్ట్ అనేది ఆల్మోస్ట్ మనం హిస్టరీలో డిస్కస్ చేసుకున్నాం. టిప్పు సుల్తాన్ ఇక్కడ బ్రిటిషర్స్ని ట్రేడ్ చేసుకోనికుండా ఆపేశారండి ఒక మలబార్ కోస్ట్లోనే. ఇండియన్ డెజర్ట్ అనేది ఎక్కడ లొకేట్ అయింది అంటే విచ్ ఇస్ ఇన్ రాజస్థాన్. నేమ్ ఇస్ థార్ డెజర్ట్, రైట్. సో ఆల్మోస్ట్ డెఫినెట్లీ యాజ్ వి ఆల్ నో, సో డెజర్ట్ ఈజ్ అ హాట్, డ్రై అండ్ శాండ్ స్ట్రెచ్ ఆఫ్ ది ల్యాండ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ లిటిల్ వెజిటేషన్ అని చెప్పొచ్చు, లైక్ కాక్టస్ ప్లాంట్స్ అలా ఉంటాయి కదా. సో చిన్న చిన్నవి ముళ్ళు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ ప్లాంట్స్ అనేది ఉంటాయి. సో నథింగ్ బట్ లిటిల్ వెజిటేషన్ ఆన్ ఇట్. సో దెన్ నేను మూవింగ్ ఆన్ టు ద నార్థన్ ప్లెయిన్స్ అండి. సో ఈ బ్లాక్ కలర్లో ఉన్నదంతా కూడా ఇండియన్ డెజర్ట్, గ్రేట్ ఇండియన్ డెజర్ట్. సో హియర్ ఈ గ్రీన్ కలర్లో ఇంతవరకు దట్ ఈస్ నార్థన్ ప్లెయిన్స్ అండి. సో నార్థన్ ప్లెయిన్స్ ఆర్ మోర్ ఫెర్టైల్. సో విచ్ ఇస్ అ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఎందుకు డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా? నార్థన్ ప్లెయిన్స్ అనేది ఫెర్టైల్ కాబట్టి, నివసించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా కూడా బిల్డింగ్ హౌసెస్కి కావచ్చు, అగ్రికల్చర్ పర్పస్కి కావచ్చు. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సో అందువల్ల అక్కడ ఎక్కువగా జనాలు అనేది నివసించడం స్టార్ట్ చేశారు ప్రజలందరూ కూడా. సో దీస్ ఆర్ నార్థన్ ప్లెయిన్స్ ఆర్ ది మోర్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ అన్నాము. అండ్ నార్థన్ ప్లెయిన్స్ అనేది అసలు ఎలా ఫామ్ అయ్యాయి అంటే, సో విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ద అల్లూవియల్ డిపాజిట్స్ దట్ ఆర్ బ్రాడ్ బై ద రివర్స్. అంటే రివర్స్ ద్వారా తీసుకొచ్చినటువంటి అల్లూవియల్ డిపాజిట్స్ ద్వారా నార్థన్ ప్లెయిన్స్ అనేది ఫామ్ అయ్యాయి. సో అల్లూవియల్ డిపాజిట్స్ అంటే ఏంటి? సో అల్లూవియల్ డిపాజిట్స్ అంటే ఇప్పుడు ఒండ్రు నేలలు అంటాం కదండి. సో ఆ విధంగా అండి. అంటే ఇప్పుడు ఏంటి, సెడిమెంట్స్ మనం డిపోజిషన్, ఎరోజన్ అని నేర్చుకున్నాం. సో ఒక ప్లేస్లో పైన హిమాలయాస్ ఉంటాయి కదా. సో హిమాలయాస్కి సౌత్లోనే నార్థన్ ప్లెయిన్స్ ఉన్నాయి. హిమాలయాస్ పైనుంచి మంచు రూపేణా కావచ్చు, నీరు రూపేణా కావచ్చు, ఆ విధంగా వాటర్తో పాటుగా పైన ఉన్నటువంటి సెడిమెంట్ ఏదైతే రాక్స్ అవన్నీ కూడా ఆ వాటర్తో పాటు వచ్చేస్తాయండి. సో ఆ విధంగా ఒక దగ్గర డిపాజిట్ చేస్తాయి. సో ఆ విధంగా దాట్ వీ రిఫర్ ఇట్ యాజ్ ఏ alluvial deposits. ఆ విధంగా నార్థన్ ప్లెయిన్స్ అనేది ఫామ్ అయ్యాయి, విచ్ ఆర్ బ్రాడ్ బై ద రివర్స్. అండ్ కమింగ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ప్లెయిన్స్ అంటే ఇండోగాంగటిక్ ప్లెయిన్స్. సో విచ్ కవర్స్ ఆల్మోస్ట్ ఈ పార్ట్ అంతా కూడా కవర్ చేసేదంతా కూడా ఇండోగాంగటిక్ ప్లెయిన్స్ అంటామండి. ఇండోగాంగటిక్ ప్లెయిన్స్ అని ఎందుకు అన్నాము అంటే, ఇటు సైడ్ ఇక్కడ ఇండస్ రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ గంగా రివర్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. సో దట్స్ ద రీజన్ వై ఇండోగాంగటిక్ ప్లెయిన్స్ అని మనం పిలుస్తాము. అండ్ ఇండోగాంగటిక్ ప్లెయిన్స్ అనేది ఆల్మోస్ట్ ఎన్ని స్టేట్స్ కవర్ చేస్తాయండి? సో మనకి ఇక్కడ చూసాం, మనం ఆల్రెడీ సెకండ్ పార్ట్ అనేది చూసాం. సో స్టేట్స్ అనేది మనం ఇక్కడ గుర్తుపడదాం. సో ఇక్కడ ఏంటి, పంజాబ్ కదా ఈ ప్లేస్ అంతా కూడా. సో పంజాబ్, చండీగఢ్ కవర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 2 స్టేట్స్ కవర్ అయ్యాయి. అండ్ అలాగే హర్యానా. సో దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ హర్యానా. సో థర్డ్ స్టేట్. అలాగే 4th వన్ ఈజ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ కూడా ఇక్కడ కవర్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద 4th స్టేట్. అండ్ అలాగే ఢిల్లీ ఆల్సో కవర్ ఇక్కడ. సో ఢిల్లీ దట్ ఈస్ ద 5th స్టేట్. అండ్ అలాగే బీహార్. సో బీహార్, అలాగే వెస్ట్ బెంగాల్ 6th, 7 స్టేట్స్ అనేది కవర్ అవుతుందండి ఇండోగాంగటిక్ ప్లెయిన్స్ అనేది. సో దీస్ ఆర్ హైలీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్. ఓకే, డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్. దెన్ కమింగ్ టు ద హిమాలయాస్. సో హిమాలయాస్ అనేది 3 ప్యారలల్ రేంజ్గా డివైడ్ చేశారు. సో వన్ ఈజ్ గ్రేటర్ హిమాలయాస్ ఆర్ హిమాద్రి అని పిలుస్తాము. సో ఈ ప్లేస్లోనే, ఈ గ్రేటర్ హిమాలయాస్లోనే, అంటే గ్రేటర్ హిమాలయాస్ ఈ పై లైన్ అండి.
ఓకే, ఈ గ్రేటర్ హిమాలయాస్లోనే హైయెస్ట్ పీక్స్ అనేది ఉన్నాయి, హైయెస్ట్ పీక్స్ అనేది లొకేట్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ హైయెస్ట్ పీక్ ఏంటి? మౌంట్ ఎవరెస్ట్ అండి. సో మౌంట్ ఎవరెస్ట్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ లొకేట్ అయింది, విచ్ ఈస్ ఆఫ్ ది 848 meters. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ K2 పీక్ విచ్ ఇస్ ఇన్ కారాకోరం రేంజ్ 8611 అండి. కారాకోరం రేంజ్ విచ్ ఇస్ 8611 meters. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కాంచన్జంగా, సో విచ్ ఈజ్ ఆఫ్ హైట్, నెక్స్ట్ వన్ ఈజ్ కాంచన్జంగా 86 meters అండి. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ 8848 meters, K2 పీక్ 8611 meters, కాంచన్జంగా 86 meters. ఓకే, దెన్ నెక్స్ట్ సెకండ్ థింగ్ ఈజ్ లెస్సర్ హిమాలయాస్. లెస్సర్ హిమాలయాస్ అంటాం లేదా హిమాచల్ అంటాం, మిడిల్ హిమాలయాస్ అని కూడా చెప్తాము, రైట్? మిడిల్ హిమాలయాస్ అని కూడా చెప్తాం. ఈ సెకండ్ లైన్ అండి. ఇక్కడ ఎక్కువగా కూడా మోస్ట్లీ హిల్ స్టేషన్స్ అనేది ఉంటాయి, లైక్ డల్హౌసీ హిల్ స్టేషన్, సో మనాలి హిల్ స్టేషన్, సో విధంగా హిల్ స్టేషన్స్ అంటాం కదండి, మోస్ట్లీ హిల్ స్టేషన్స్ అనేది ఇక్కడ ఉంటాయి. దెన్ కమింగ్ టు ద థర్డ్ వన్ విచ్ ఇస్ సదరన్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ద మిడిల్ హిమాలయాస్, దట్ ఈజ్ శివాలిక్ అండి. సో దిస్ ఈస్ అబౌట్ ద చాప్టర్. సో పార్ట్ 1 దిస్ ఈస్ అబౌట్ ద చాప్టర్ అండి. పార్ట్ 1లో మనం చూసాం, పార్ట్ 2లో క్లియర్ కట్గా స్టేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, పార్ట్ 3లో ఫిజికల్ డివిజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ e-learning educate for more videos so that you don't miss out on my future videos. And if you have any doubts, feel free to post in the comment section and we are very happy to answer to your questions. Thank you.